सीसी न्यूज़ को स्वागतम। ముందుగా హెడ్లైన్స్। ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవు। గ్రీవెన్స్ లో ప్రజల నుంచి ఆర్జీలు అందుకునే ఎమ్మెల్యే పత్తిపాటి। పండరీపురంలో వెంచేసి ఉన్న దత్తాత్రేయ దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం। పూజల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్। కోటప్పకొండను దర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తామని హామీ। గణపవరం వీరాంజనేయుల స్వామి దేవస్థానంలో ఘనంగా పత్తిపాటి శరత్ పుట్టినరోజు వేడుకలు। పత్తిపాటి వెంకటకుమారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారులకు సద్ది ఏర్పాటు। ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు। శుక్రవారం చిలకలూరుపేట పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం చేపట్టారు। ఈ గ్రీవెన్స్ లో స్వయంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రజల వద్ద నుంచి సమస్యల ఆర్జీలు స్వీకరించారు। చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి సమస్యలను పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకొచ్చారు। కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చెప్పగా మరికొన్ని సమస్యలను వారం 10 రోజుల్లో పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు ఎమ్మెల్యే పత్తిపాటి ఆదేశాలు ఇచ్చారు। ఈ సందర్భంగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడకూడదని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా అండగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉందని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు। పట్టణంలో పారిశుద్ధ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు। వర్షపు నీరు రోడ్లపై నిలబడి ఉండకుండా రోడ్డు డ్రైన్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రవానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్, కార్యదర్శి రవి, నాదెండ్ల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, మురుకొండ మల్లిబాబు, మద్దిమైన శివ, కామినేని సాయి, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఎక్కడి నుంచి ఎక్కడికి సర్వీస్ ఎక్కడికి హైవే చిలకలూరుపేట పట్టణం పండరీపురం 5వ లైన్ నందు వెంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం నందు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మరియు గోపుర కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది। ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు। అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు। వారి వారి కుటుంబ సభ్యులను వారి ఆరోగ్యాన్ని ఆంజనేయ స్వామి విరామ
గంగా పార్వతీ సమేత సుందరేశ్వర దత్తాత్రేయ ఆంజనేయ స్వామి వార్ల ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పండరీపురంలో నిర్మితమైన తొలి ఆలయం అత్యంత మహిమగల ఆలయంగా పేరుంది. గంగా పార్వతీ సమేత సుందరేశ్వర దత్తాత్రేయ ఆంజనేయ స్వామి వార్ల దేవాలయం. ఈ ఆలయానికి ధ్వజస్తంభం మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఆలయానికి అవసరమైన ధ్వజస్తంభాన్ని చిలకలూరుపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గ్రంథి ఆంజనేయులు దాతగా ఎంతో వ్యయంతో పటిష్టమైన ధ్వజస్తంభం తయారు చేయించి ఆలయానికి అందించారు. శుక్రవారం ఈ ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు కలశ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణతో భక్తుల కోలాహల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మలు, ఆలయ ధర్మకర్త తెలికపల్లి అయోధ్యారామయ్య మరియు భక్త బృందం ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి రాజశేఖర్, లలితమ్మ, శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, సోమేపల్లి వాసులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో వారి వెంట గేరాలింకన్, కొండవైన ఆంజనేయులు, బి వెంకటరామరెడ్డి, ఇమ్మడి జానకిపతి, పావని శ్రీనివాస్, కట్టా జవహర్, నార్నె హనుమంతరావు, నిడమానూరు హనుమంతరావు, గొట్టిపాటి సాంబశివరావు, షేక్ బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వెంచేసి ఉన్న వీరేంజనేయ స్వామి దేవాలయం నందు మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తనయులు పత్తిపాటి శరత్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు నన్నపనేని టెరిష్ ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి మాలాధారులకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమాన్ని పత్తిపాటి వెంకటకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ పెంట్యాల శేషయ్య, టీడీపీ నాయకులు వలేటి హిమవంతరావు, పెడవల్లి రామారావు, కాటూరు శ్రీను, సలీసం శ్రీను, గుంటు కోటి, దొడ్డ చైతన్య, శ్రీనివాసరావు ముఖ్య నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలమటించి నేను కన్నులుండి కూడా సామవేదం నావినుడతియ స్వామియే వెంకటేశ్వర భూతమలరాకే కీర్తనే విరాజ సారథి శివ తేజో రూపమే
అభిమాన యువ నాయకుడు శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు తనయులు పత్తిపాటి శరత్ పుట్టినరోజును పురస్కరించుకుని రూరల్ మండల అధ్యక్షులు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శరత్ బాబు జన్మదినోత్సవాన్ని ప్రజల సమక్షంలో పార్టీ శ్రేణులు పండగలా నిర్వహించారు. దానిలో భాగంగా టీడీపీ యువజన విభాగం నేతలు సభ్యులు స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్ర సాంకేతిక రంగంలో నూతన అధ్యాయమని, దాని సాకారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన కృషి అసామాన్యమని నియోజకవర్గ ఐటీడీపీ తెలుగు యువత విభాగాలు అభిప్రాయపడింది. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని స్వాగతిస్తూ పత్తిపాటి శరత్ బాబు జన్మదినోత్సవంలో భాగంగా రూరల్ మండల తెలుగు యువత ఐటీడీపీ విభాగాలు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, రూరల్ మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మారవి, మూరకొండ మల్లిబాబు, చిగురుపాటి రాజా, చిన్నం రవి, అంబటి సోంబాబు, శ్రీను, జాలాది సుబ్బారావు, గుంటుకోటి, మాలెంపాటి సుబ్బారావు, రవి చౌదరి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గొట్టిపాటి బాబు, అంజలి, దొడ్డ చైతన్య, నెల్లూరి రేవంత్, కందిమల్ల తిరుపతి రాయుడు, చందు, ఆదినారాయణ, తెలుగు మహిళా నాయకులు, టీడీపీలో వివిధ హోదాలో ఉన్న గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వెంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవస్థానం మరియు త్రిపురాంతకేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న శివుని దేవస్థానం, శ్రీ త్రిపురాంబాదేవి దేవాలయాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనలతో స్వామివారి తీర్థ ప్రసాదాలను శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకు అందించారు. చిలకలూరి పట్టణ గుండయ్య తోట వాస్తవ్యులు షేక్ కుద్దూస్ మేస్త్రి కుమారుని వివాహానిచ్చే తాంబూలాల వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని కాబోయే వరుడు ఇమ్రాన్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ వేడుకలో వారి వెంట స్పెట్స్ కరీముల్లా, షేక్ నాగూర్ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో మున్సిపల్ అధికారులు పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. వార్డుల్లో తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించారు. పారిశుద్ధ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికుల నుంచి సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ వార్డు పర్యటనలో మున్సిపల్ చైర్మన్ రవాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. కోటప్పకొండ పాతకోటయ్య గుడికి 6 నెలల్లో మెట్లదారి ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆధ్యాత్మిక పర్యటన ప్రాంతం కోటప్పకొండను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సందర్శించారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఏకో పార్క్, చిల్డ్రన్ పార్క్, నాగవరణాలను పరిశీలించారు. రానున్న కార్తీక మాసం, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని కోటప్పకొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కోటప్పకొండపై ఆధ్యాత్మిక పర్యటనతో పాటు ఏకో టూరిజం, సైట్ సీయింగ్ వంటి ఆహ్లాద పర్యాటకానికి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ మధులత, కోటప్పకొండ ఈఓ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి అన్ని టూరిజం ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకి కార్తీక మాసం, దాని తర్వాత న్యూ ఇయర్, దాని తర్వాత సంక్రాంతి, మెయిన్ ఫెస్టివల్స్ మనకి అప్ టు 1st February చాలా టూరిస్ట్ ఫుట్ఫాల్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఇవన్నీ ఏరియాస్కి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏమేమి చేయగలుగుతాము ఈ డిసెంబర్ నెల కల్లా అవన్నీ పరిశీలించడం జరిగింది. 2 weeks బ్యాక్ నాగార్జున సాగర్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. అక్కడ వెంటనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో ఒక చిల్డ్రన్స్ పార్క్ అండ్ జిప్ లైన్ శాంక్షన్ చేశాను. వర్క్ కూడా స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈరోజు కొండవీడు ఫోర్ట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సంక్రాంతి టైంలో ఒక ఫెస్టివల్ లాగా పెట్టి కైట్ ఫ్లయింగ్, నైట్ క్యాంపింగ్ అవన్నీ ఏర్పాటు చేయాలి చెప్పడం జరిగింది. థర్డ్ ఇది త్రికోటేశ్వర స్వామి టెంపుల్ మరియు కోటప్పకొండ ఘాట్ మొత్తం కొండ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. డియర్ పార్క్ కావచ్చు, ఈకో టూరిజం సంబంధించి యానిమల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, చాలా మంచి లొకేషన్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్ నుంచి పాత టెంపుల్ వరకు ఇప్పటి వరకు ఘాట్ దారి లేదు, ఫారెస్ట్ నుంచినే వెళ్తున్నారు. దానికి కూడా రీసెంట్గానే క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంట్ నుంచి స్టేయర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, మెట్టలు కన్స్ట్రక్ట్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి అది కూడా వచ్చే 6 నెలలు కన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేస్తే మన టూరిస్ట్కి కొంచెం
ఫీజిబుల్గా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మహాశివరాత్రిలో ఇక్కడ ఆ ఓల్డ్ టెంపుల్ సంబంధించి ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్ టు కంటైన్. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ శివరాత్రి కల్లా వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కంప్లీట్ చేయాలి ఈఓకి కూడా చెప్పడం జరిగింది. అందరూ అధికారులు నాతో పాటు ఇక్కడికి వచ్చారు. టూరిజం డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద రోల్ ఉంటుంది కాబట్టి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సమన్వయంతో టూరిస్ట్ పొటెన్షియల్ ఈ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే 6 నెలలు అవన్నీ ఇంక్రీజ్ చేసి మంచి మనకి జీడిపి ఇంక్రీజ్ చేసినట్టుగా కూడా చూసుకోవాలి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ ను చిలకలూరుపేట టీడీపీ నేతలు అభినందించారు. గూగుల్ వచ్చిందే గంజాయి పోయిందంటూ జగన్ రెడ్డిపై చిలకలూరుపేట ఐటీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గూగుల్ ను ఆంధ్రకి తీసుకురావడంలో ముందుగా కీలక పాత్ర పోషించి ఎంతగానో కృషి చేసింది నారా లోకేష్ అని వారు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలో దద్దరిల్లే విధంగా నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గూగుల్ వచ్చిందే 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 గూగుల్ వచ్చిందే. థాంక్యూ లోకేష్ సార్, థాంక్యూ లోకేష్ సార్, థాంక్యూ సీఎం సార్, థాంక్యూ సీఎం సార్, థాంక్యూ సీఎం సార్. జిల్లాని తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాటి శరత్ బాబు పుట్టినరోజు వేడుకలు ఒక పండగలా టీడీపీ నాయకులు నాదెండ్ల మండలం నాదెండ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి నిర్వహించారు. పత్తిపాటి తనయుడు పత్తిపాటి శరత్ పుట్టినరోజు వేడుకలు ఒక పండగ వాతావరణంలో జరిగాయి. పత్తిపాటి శరత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నాదెండ్ల మండలంలో ఒక పండగలా తెలుగు యువత మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి పత్తిపాటి శరత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్లపాటు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో థీమ్ 5 కు లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ఫ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతా అవగాహనపై సాగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వి హేమలత మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం ద్వారా చెత్తను సంపదగా మలుచుకునే పద్ధతిని ప్రతి ఇంటి సభ్యుడు అవగాహన చేసుకోవాలని సూచించారు. చెత్తలో నుండి ఉపయోగకర వస్తువులను సిద్ధం చేసే విధానాలు ఇంటి అవసరాలు తీర్చుకునే దిశగా తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ జాకిర్ హుస్సేన్, ఎస్బీహెచ్ గ్రూప్ సంస్థల నాయకులు మరియు టీం సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో కోట నాగపూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారులకు జరుగుతున్న అన్నదాన కార్యక్రమం 40 రోజుకు చేరుకుంది. మండల కాలం పాటు అయ్యప్ప స్వామి మాలాధారులకు, భవానీ మాలాధారులకు, శివస్వాములకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాల ధరించిన స్వాములందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రసాదం స్వీకరించారు. ముందుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మండల కాలం పాటు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగింది. స్వామి అక్కడ నుంచి బయటికి రండి స్వామి. స్వామి బయటికి వచ్చి అక్కడ స్వామి స్వామి బయటికి పోవచ్చు కదా స్వామి. స్వామి స్వాములు ఏమి స్వాములు రేపు లేదని బాబు స్వామి దేవేంద్ర కుమార్ సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.